ఇప్పటి వరకు సతీష్ రెడ్డి గారు వైఎస్ వివేక మర్డర్ కేసులో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి విధానం గొడ్డలి పార్టీ అని బాబాయి గొడ్డలని విపరీతంగా ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా కిల్లర్ పార్టీ అని గొడ్డలి పార్టీ అని ఈ పెద్ద దస్తగిరి హత్యలో కూడా డైరెక్ట్గా తాడేపల్లి హస్తం ఉందని ఎట్లా బయటపడతారు మీరు? ఈ రకంగా ప్రచారాలు డైరెక్ట్గా సీఎంఏ మాట్లాడుతున్నారు, డైరెక్ట్గా మినిస్టర్సే మాట్లాడేస్తున్నారు. అంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఏ రకంగా ఉందంటే ఈశ్వర్ గారు, వీళ్ళంతకు వీళ్ళే అజెండా సెట్ చేస్తారు. వీళ్ళకి కావాల్సిన దానికి వీళ్ళే మంత్రులు పంపిస్తారు, వీళ్ళే మాట్లాడిస్తారు, వీళ్ళ పత్రికల్లో వీళ్ళే హెడ్లైన్స్ వేసి సర్క్యులేట్ చేస్తారు. వీళ్ళకు వాస్తవాలతో పని లేదు. లేకుండా ఉంటే జరిగిన దానికి దీనికి జనం ఏమనుకుంటారు, మనకు సిగ్గుందా లేదా అనేటువంటి ఆలోచన కూడా ఉండదు. వీళ్ళకు విపరీతమైనటువంటి భయము, ఫోబియా పుట్టుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా పెద్ద సంఖ్యలో జనాలు రావడము, ఆయన అభిమానించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని చూసి ఎటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు జరిగితే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లో గెలుస్తాడు, మనం ఓడిపోతాము. సో జగన్మోహన్ రెడ్డి ఓడించాలంటే మనకు వేరే రకంగా ఆయన చేసేటువంటి పనిని దాటి ఇంకా అత్యధికంగా పనిచేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళ ఉద్దేశాలు వేరు. కాబట్టి కేవలం ఆయన యొక్క ఇమేజ్ను మెలైన్ చేద్దాము, ఆయనకు ఉండేటువంటి పరపతిని మసకబారేటట్టు చేద్దామనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అజెండాతో వీళ్ళు నడుస్తున్నారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తే కొన్ని రోజులు లడ్డులో ఏదేదో కలిపినారు, జంతుకోవు కలిపినారు అని చెప్పి ప్రచారం చేశారు. దాంట్లో ప్రజల్లో నుంచి చీత్కారానికి గురైపోయినారు వాళ్ళు. ప్రజలు ఈరోజు దాన్ని హర్షించడం లేదు. ప్రజలు చాలా ఏంది ఇంత నీచమైనటువంటి ప్రచారం చేస్తుంటారు వీళ్ళు. లడ్డు గురించి, దేవుని ప్రసాదం గురించి ఇంత చౌకబారుగా ఎందుకు మాట్లాడుతున్నాడని చంద్రబాబు నాయుడు పైన విమర్శలు రావడంతో ఆ ఎజెండా పక్కన పెట్టినారు. కొత్తగా ఏం తీసుకున్నారు, మావిగన్ దానిపైన కూర్చొని జగన్మోహన్ రెడ్డికి క్యాపిటల్ కట్టేది ఇష్టం లేదు, లేకుంటే ఈ క్యాపిటల్ కడితే చాలా మందికి ఆంధ్ర రాష్ట్రానికంతా చాలా మేలు జరుగుతున్నటువంటి ప్రచారం చేసేదానికి ప్రయత్నాలు చేశారు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి క్లియర్గా ఆయనకున్నటువంటి విజన్, ఈరోజు ఆ రాజధాని అమరావతి పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరూ ఎండగట్టడం జరిగింది. ఈ రకంగా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని బుడద జల్లేదానికి ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా సమర్థవంతంగా వైఎస్ఆర్సీపీ తిప్పికొట్టడం, వాళ్ళ అజెండా మార్చుకొని ఒక కొత్త అజెండా తీసుకొని ఎక్కడ మీరు బాబాయి గొడ్డలి అనేది బాబాయి గొడ్డలి అనే అంశము మీరు అర్థం కావట్లేదు. బాబాయి గొడ్డలి అనే అంశం ఎన్నికల్లో ఎంత ప్రభావం చేసిందనేది ఇప్పుడు కొత్తగా కిల్లర్ పార్టీ అనేది ఒకటి తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చేసిందండి. అదే ప్రచారం చేయమని చెప్తున్నారు అందరికీ. వాళ్ళు చేసేటువంటి అంతే, వాళ్ళకు ఉండేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఎదిరించేటువంటి ధైర్యం కానీ జగన్మోహన్ రెడ్డి ఓడించేటువంటి ధైర్యం వాళ్ళకు లేకనే ఈరోజు ఎంతమంది పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిసిపోయినాయి. బీజేపీ కలిసింది, జనసేన కలిసింది, వీళ్ళు కలిసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరైతే సిద్ధాంతపరంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారో ఆ వ్యక్తిని ఎవరైతే పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారో వాళ్ళని వీళ్ళ మౌత్ పీస్గా చేసుకోగలిగినారు ప్రలోభపెట్టి. ఈ రకంగా ఎన్ని రకాలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితి కానీ ఆయన క్రేజ్ కానీ జనంలో ఎక్కడ తగ్గడం లేదు. కాబట్టి ఈరోజు కొత్తగా ఏదో కడపలో ఒకటి జరిగింది, వీళ్ళకి అడ్డగడితే ఎట్లుంటుందని చెప్పి ఈరోజు ఈ విష ప్రచారం చేస్తున్నారు. డెఫినెట్గా వీళ్ళ యొక్క ప్రయత్నం దీంట్లో కూడా వికటిస్తుంది. ప్రజల చీత్కారానికి వీళ్ళు లోనవుతారు. వీళ్ళు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డికి ప్రజల గుండెల్లో ఉన్నటువంటి స్థానాన్ని వీళ్ళు ఎవరు కూడా తీసేయలేరు. ఎందుకంటే జనం విపరీతంగా, ఎస్పెషల్లీ పేద బలహీన బడుగు వర్గాల వారు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి అనేక పథకాల ద్వారా లబ్ధి పొంది వాళ్ళ గుండెల్లో పెట్టుకున్నారు. సో వాళ్ళని వేరు చేయడం కాదు ఇది. చంద్రబాబు నాయుడు గారు అది గుర్తించాలా. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఆయన మీద వికటిస్తాయి తప్పితే నమ్మేటువంటి ప్రచారంలో ప్రజలు లేరు. విచారణ అధికారులనే పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని తీసుకుంటే విచారణ చేపిస్తూ ఉంటే రేపు ఏం జరుగుతుంది అనుకుంటా? నిష్పక్షపాతంగా జరుగుతుందా? ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చేశారు, మినిస్టర్స్ కూడా స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. ఈరోజు ఈ కేసు ఎటువంటి పరిస్థితుల్లో నిలుచదు, లేకుంటే వీళ్ళకి ఏం కాదు. వీళ్ళు చేసేదంతా వీళ్ళకి మీడియా ట్రయలు,
జనంలోకి ఒక తప్పుడు వాదన తీసుకునేదానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. డెఫినెట్గా సమర్థవంతంగా మేము ఈ ప్రజలకు వివరిస్తాం. వీళ్ళు ఎన్ని తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది, తప్పుడు కేసులు మా మీద పెడతారు, సిద్ధపడ్డాం. ఇప్పుడు మీరు చూశారు మాచర్లో జరిగినటువంటి విషయము. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు కొట్లాడుకొని ఒక వర్గం ఒక వర్గాన్ని చంపితే ఆడ రెడ్ హ్యాండెడ్గా ఆడ దొరికినటువంటి వాహనం మీద జేబీఆర్ బ్రహ్మారెడ్డి ఆయన ఎమ్మెల్యే సింబల్ వెనకలుంటే దాన్ని మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారని చెప్పి కేసులో పెట్టి 2-3 నెలలు జైలు లోపల పెట్టినారు. వీ హ్యావ్ టు ఫేస్ ఆల్ దిస్ రాత్. వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం జరిగినంత వరకు ఇట్లాంటివి ఏమైనా ఎదుర్కోవాల్సిందే, మేము తప్పదు. కానీ వీళ్ళకి చెప్తాండ 3 సంవత్సరాల తర్వాత సీన్ రివర్స్ అవుతుంది, గుర్తుపెట్టుకో. ఇటువంటి పనులు మంచి కావు. ఇటువంటి పనులు చేయడం వల్ల భవిష్యత్తులో మీరొక్కరే కాదు, మీ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు కూడా ఇబ్బంది పడతారు. చట్టాన్ని చట్టం పరిధిలో తీసుకొని రండి. అక్కడ క్లియర్గా ఎఫ్ఐఆర్లో మాకెవరికి సంబంధం లేదని చెప్పి సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల మీద చేస్తే నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఆ రోజు ఇన్వెస్టిగేషన్ ఉన్నటువంటి ఆఫీసర్లు, సిఐలను, ఎస్ఐలను వీళ్ళందరినీ మార్చేసి డిఎస్పీని అంతా మార్చి కొత్తగా నీకు కావాల్సినటువంటి వాళ్ళని ఆ ప్లేస్లో పెట్టి నువ్వు ఒక స్క్రిప్ట్ ఇచ్చి నువ్వు అల్లినట్టు అల్లిచ్చి ఇప్పుడు సంబంధాలు ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి సంబంధం. నాకు కూడా నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకునితో ఈరోజు సంబంధం ఉంది. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాకు సంబంధాలు ఉన్నాయి. అంత మాత్రం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే నేను చేసినట్ట? స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఈ రాయలసీమ ప్రాంతంలో ఎస్పెషల్లీ కడప జిల్లాలో ఎట్లుంటుందంటే స్పర్ ఆఫ్ ది మూమెంట్ చిన్న సంఘటన జరిగినా కూడా అది చిలికి వాళ్ళే గాలివానగా మారి హత్యంత దూరం పోతుంది. దాన్ని మనం ఏం చేయలేము. మీరు ఉన్నటువంటి వాతావరణం మాట్లాడింది దాన్ని తప్పుగా యాట్రిబ్యూట్ చేసి ప్రతి ఒక్క హత్యను కూడా జగన్మోహన్ రెడ్డికి లింక్ చేసి జగన్మోహన్ రెడ్డి యొక్క ఇమేజ్ను మసకబారేటట్లు వీళ్ళ యొక్క ప్రయత్నం ఉంది. అది డెఫినెట్గా వికటిస్తుంది. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయనకున్నటువంటి స్థాయికి తగినటువంటి కార్యక్రమం కాదు ఇది. ఒకటే విషయం చెప్తున్నా, మా లీడర్లు కానీ మా కథ కానీ ఎక్కడికి వచ్చినైనా కూడా ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండరు. వీళ్ళ లీడర్లు వచ్చి దీన్ని జగన్మోహన్ రెడ్డికి సంబంధం ప్రమాణం చేసేదానికి ఎవడన్నా సిద్ధంగా ఉన్నారా? ఈరోజు ఒక 4 మంత్రులను తీసుకొని వచ్చి మాట్లాడిచ్చినారు కదా, ఆ 4 మంత్రులు వాళ్ళ బిడ్డల మీదనో లేకుంటే కుటుంబాల మీద ప్రమాణం చేసి లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినాడనో లేకుంటే ఇంకోటి చేశాడని చెప్పగలుగుతారా? ఎస్ రామ్నాథ్ గారు, 23 నెలల కాలంలో అధికారంలోకి వచ్చిన 23 నెలల కాలంలో 21 రాజకీయ హత్యలు, ఓవరాల్గా 710కి పైగా హత్యలు జరిగాయని అంటున్నారు. వాస్తవానికైతే ప్రజల్లో జరగాల్సిన చర్చ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఏమైపోయింది, శాంతి భద్రతలు ఉన్నాయా, ఇన్ని హత్యల ప్రతిరోజు ఏదో ఒక హత్య నడి రోడ్డు పైన నరికి చంపడమా అనే అంశాలపైన చర్చ జరగాలి. కానీ అది పోయి వైఎస్ఆర్సీపీ మీద అదొక కిల్లర్ పార్టీ అనే విధంగా చర్చను అటువైపు మళ్లించడంలో తన విజన్లో